అందరికీ నమస్కారం. అస్సలం అలైకుం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎవరి డప్పు వాళ్ళే కట్టుకోవాలి. సో ఆఫ్కోర్స్ ఆ ఛాన్స్ వచ్చింది ఇప్పుడు నాకు. సో డాక్టర్ నూరి పర్వీన్ యాక్చువల్గా పరి అని నేమ్ ఎందుకు వచ్చిందంటే ఏంజల్ అని చెప్పేసి సర్వీస్ యాక్టివిటీస్ ద్వారా పరి అయిపోయింది. ఇట్స్ నూరి పరి అని చెప్పేసి అందరూ నన్ను ప్రేమగా 10 రూపాయల డాక్టర్ అని పిలుస్తారు. నూరి పర్వీన్ అంటే ఎవరికి తెలీదు. బస్ స్టాండ్లో కడపలో దిగి 10 రూపాయల క్లినిక్కి తీసుకెళ్ళమంటే నా క్లినిక్కి తీసుకెళ్తారు. నూరీస్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఎవరు తీసుకురాలేరు. కోవిడ్ సమయంలో 1 మంత్ ముందు నేను నా క్లినిక్ స్టార్ట్ చేశా, ఏదన్నా ప్రజలకి సర్వీస్ చేయాలి అని చెప్పి. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి నుంచే సర్వీస్ యాక్టివిటీస్ ఎప్పుడూ చేసేదాన్ని. ఎవ్రీ మంత్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్కి వెళ్ళడం, దాంట్లో కిక్ అనిపించలా. ప్రతి ప్రొఫెషన్ వాళ్ళు చేసేదే, నా ప్రొఫెషన్ని నేను ఎలా యూజ్ చేస్తున్నానా అనిపించింది. అలాంటి టైంలో జలుబు, దగ్గు ఇలాంటి చిన్న చిన్న వాటికి మనం కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేం. గవర్నమెంట్ హాస్పిటల్స్ దూరం ఉంటాయి. మెడికల్ స్టోర్ వాడినే మనం డాక్టర్ చేసేస్తాం. అలా కాదు, ప్రజలకు ఈజీగా అవైలబుల్ ఉండాలి అంటే 10 రూపాయలు అని పెట్టేశాను. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ రాజశేఖర్ రెడ్డి గారు, లేట్ సీఎం, ఆయన 1 రూపీ డాక్టర్ అనిపించుకునే వాళ్ళు కాబట్టి నేను 10 రూపాయలతో స్టార్ట్ చేశాను. సో అలా నడుస్తుంది మీ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా. అండ్ ఆల్సో ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ అనమాట. యూ కెన్ ఫాలో మై ఫేస్బుక్ పేజ్ ఆల్సో. దాంట్లో కూడా మనం మెయిన్గా మనం ఓట్ని యూటిలైజ్ చేయట్లేదు. నేను ఫ్రాంక్గా చెప్తాను, ఏదో అందరూ నడుస్తున్నట్టు గొర్రెలాగా మనం ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నాము. అసలు మన భారతదేశానికి వరల్డ్ వైడ్గా సెక్యులర్ కంట్రీ అని ఎన్ని బిరుదులు ఉన్నాయి, మనం ఏది ఫాలో అవ్వం. భారత్ మాతాకి జై అంటాం, నెక్స్ట్ స్టేషన్ రేప్స్ కేస్ న్యూసెస్ వింటూనే ఉంటాము. ఇలాంటి వరల్డ్లో ఉంటున్నాం, ఇలాంటి ఇండియాలో ఉంటున్నాం. ఇవన్నీ మారాలి, చేంజ్ తీసుకురావాలి, యువత అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. అండ్ నన్ను కడప మదర్ తెరీసా అని కూడా పిలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సిరాజ్ గారు, వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ హోస్ట్ గారు.